మూడో రోజు సాయంత్రానికి అశోక్ పాపను కారులో తీసుకుని వచ్చాడు. ఆ పాపను చూడగానే ఆశ్చర్యపోయింది శాంతి. ఆ పాపలో అశోక్ పోలికలు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. చూసిన వాళ్ళెవరైనా ఆ పాప అశోక్ కూతురనే అనుకుంటారు. ఆ పాపను చూస్తుంటే నరంలోంచి జరజరా పాకి వచ్చిన భయం గుండెల్లో గూడు కట్టుకుంది. ఎవరో తన జీవితంలోకి ప్రవేశించబోతున్నట్టు, లోతు తెలియని అఘాతంలోకి తననెవరో నెట్టేయబోతున్నట్టు ఏదో తెలియని ఆందోళన కలుగుతుంది. ఈ పాప తల్లి అశోక్ ఫ్రెండ్ ఏమో. అంటే అశోక్కు ఈ పాప తల్లితో సంబంధం ఉందా? ఈ పాప ఆ తాలూకు బంధమేనా? శాంతి తల తిరిగిపోతుంది. కాళ్ళు వణికిపోతున్నాయి. ఆ ఆలోచన రాగానే శాంతికి చెమట్లు పట్టాయి. ఒళ్ళు చల్లబడింది. ఏమిటి బొమ్మలా అలా నిలబడిపోయావు? నేను చెప్పిన పాప ఈ పాపే అంటూ అశోక్ పాప వైపు తిరిగి, పాప, ఆంటీ అన్నాడు. పాప ఒక్క నిమిషం శాంతి వైపు చూస్తూ నిలిచింది. మేలిమి బంగారు రంగులో మెరిసిపోతుంది పాప. అప్రయత్నంగా పాప వైపు చేతులు చాపింది శాంతి. పాప ఒక్క ఉదుటున శాంతి చేతుల్లో వాలిపోయింది. పాపను గుండెలకు అదుముకుంది. నేను ఫ్యాక్టరీ దగ్గరికి వెళుతున్నాను అంటూ అశోక్ కారులో వెళ్ళిపోయాడు. ఇంటికొచ్చేటప్పుడు అశోక్ పాప కోసం 10 రకాల డ్రెస్సులు తీసుకొచ్చాడు. శాంతి పాపకు స్నానం చేయించి కొత్త గౌను తొడిగింది. జుట్టు దువ్వి రిబ్బను కట్టకుండా వదిలేసింది. ఆ పగలంతా పాప పనులతోటే సరిపోయింది శాంతికి. బాబు పాప నిద్రపోయిన తర్వాత శాంతి వాళ్లకు దుప్పటి కప్పి ఫ్యాన్ ఆన్ చేసి అశోక్ పక్కకు వచ్చింది. ఏమండి, పాపలో మీ పోలికలు కనిపిస్తున్నాయి కదూ? చిత్రంగా ఉంది. పాపను చూసిన క్షణం నుంచి పాప నాకు పరాయి వాళ్ల పాపలా కనిపించటం లేదు. మన పాపలాగే అనిపిస్తుంది. పాపలో నా పోలికలు కనిపించడం ఏమిటి? నువ్వు ప్రతి క్షణం నన్ను గురించి ఆలోచిస్తుంటావు. నీ కళ్ళల్లో మెదిలేది నా రూపమే. అందుకే నీకెలాంటి భావనలు వస్తుంటాయి. కాదండి, మీరు పాపను పరీక్షగా చూశారా? అర్థం లేని మాటలతో టైం వేస్ట్ చేయకు, మళ్ళీ బాబులేస్తాడు అంటూ శాంతి అదరాలను తన అదరాలతో అందుకున్నాడు. బాబుకు మొదటి పుట్టినరోజు నాడు అశోక్ ఫ్రెండ్స్ అందరికీ ఘనంగా పార్టీ ఇచ్చాడు. ఫ్యాక్టరీలోని వర్కర్స్ అందరికీ కొత్త బట్టలు కొని ఇచ్చాడు. పాపకు 3వ సంవత్సరం వచ్చింది. ఆ రోజు కూడా బాబు పుట్టినరోజుకు చేసినంత ఆర్భాటం చేశారు ఇంటిల్లపాది. అదే శాంతికి ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం. పాప ఆ ఇంట్లో ఎవరికీ ఏమీ కాదు. అశోక్ స్నేహితుడు కూతురు. అంతకుమించి ఆ పాపతో ఎవరికీ ఎటువంటి అనుబంధం లేదు. అశోక్ పాప స్నేహితుడు కూతురు కాబట్టి అతను పాపను ప్రాణంగా చూస్తున్నాడనుకోవచ్చు. ఆడపిల్లలు లేరన్న మమకారంతో తను ప్రేమగా చూస్తుంది. అన్నపూర్ణమ్మ గారు, రాజ్యలక్ష్మి గారులతో పాటు రాఘవరావు గారు కూడా పాపను బాబుతో సమానంగా ప్రేమగా చూడటం శాంతికి అమితమైన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బాబుతో సమానంగా పాపను చూడటం ఎందుకో శాంతి మనసులో ముళ్ళుగుచ్చుకున్నట్టుగా ఉంటుంది. ఏదో అనుమానం క్రమంగా శాంతి మనసులో చోటు చేసుకోసాగింది. మనసులో ఎడతెగని ఆలోచనలు పాముల్లా మెలికలు తిరుగుతున్నాయి. మనసు స్థిమితాన్ని కోల్పోయింది. అనుమానం అనేది మనసులో ప్రవేశించకుండానే ఉండాలి. ప్రవేశించిందంటే అది మనసంతా ఆక్రమించుకుంటుంది. పాపను తను ప్రేమగా చూడగలుగుతుంది, కానీ మిగతా వాళ్ళు బాబు కంటే ఎక్కువగా పాపను ప్రేమగా చూడటం శాంతి సహించలేకపోతుంది. కోరి పాపను ఇంటికి తెచ్చుకుని లేనిపోని సమస్యలు సృష్టించుకున్నానని బాధపడుతుంది. పాపకు తల్లి లేదు, తండ్రి దూరంగా ఉన్నాడు. మాతృప్రేమ కోసం తప్పించే పాపకు నేను ఆ ప్రేమను అందించకపోగా పాప లేత మనస్సును గాయం చేస్తున్నానేమో. ఒకవేళ పాప తల్లికి ఆయనకు సంబంధం ఉన్నా ఆమె ఇప్పుడు లేదు. పోయిన ఆమెను గురించి బాధపడటం ఎందుకు? ఒకవేళ ఇవన్నీ నా అనుమానాలేనేమో. పాపకు ఆయనకు ఏ సంబంధం లేకపోవచ్చు. అనాథ పాప అన్న జాలితోనే అందరూ పాపను ప్రేమగా చూస్తున్నారేమో. పిల్లల కోసం ఎంతో తల్లడిల్లిపోయిన నేనే నా పాపను గురించి ఇంత అసూయపడుతున్నాను అనుకుంటూ ఎలాంటి భావ పరంపరతో సతమతమైపోతుంది శాంతి. పాపకు దూరంగా ఉండాలనుకుంటుంది. పాప ముద్దుగా నచ్చి ఒళ్ళో వాలగానే మమకారంగా పాపను గుండెలకు హత్తుకుంటుంది. శాంతి స్నేహితురాలు నీరజ చిన్ననాటి స్నేహితులు. BA వరకు కలిసి చదివారు ఇద్దరు. చిన్నప్పటి నుంచి శరీరాలు వేరైనా ఒక్క ప్రాణంలా ఉండేవారు. అశోక్ని శాంతి ప్రేమించి పెళ్లి చేసుకోవటానికి నీరజ కూడా కొంతవరకు దోహదం చేసింది. నీరజను విశాఖపట్నంలోనే ఉంటున్న వాళ్ళ మేనత్తగారు అబ్బాయికిచ్చారు. అతను గెజిటెడ్ ఆఫీసరు.
భర్త ఉద్యోగరీత్యా ఈ 10 సంవత్సరాల నుంచి ఊళ్ళు తిరుగుతూ వారం క్రితం ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ అయ్యి సొంత ఊరు విశాఖపట్నం వచ్చారు. నీరజ రాగానే శాంతి దగ్గరికి వచ్చి వెళ్ళింది. కొత్త ఇంటిలో సామాను సర్దుకోవటం, పిల్లల్ని కాన్వెంటులో చేర్పించటం, ఈ పనులతో తీరక నీరజ మళ్ళీ రాలేదు. సాయంత్రం 4 గంటల టైంలో పాపను తీసుకుని నీరజ దగ్గరకు వెళ్ళింది శాంతి. అంతకుముందు శాంతి దగ్గరికి వచ్చినప్పుడు పాప నిద్రపోతుంది. అందువల్ల నీరజ పాపను చూడలేదు. అప్పుడు శాంతి చేతుల్లో ఉన్న పాపను చూస్తూ, ఈ పాప ఎవరు అని అడిగింది. పాప విషయమంతా చెప్పింది నీరజకు శాంతి. నీరజ ముఖంలో శాంతి ఊహించని రంగులు మారాయి. నీరజ జాగ్రత్తగా ఆ విషయం పైకి కనిపించకుండా ఉండే ప్రయత్నంలో టీ కలుపుకొస్తాను అంటూ లోపలికి వెళ్ళింది. టిఫిన్ టీ కార్యక్రమం అంతా అయిన తర్వాత పాప ఇంటికెళదామని గొడవ చేయటంతో ఇక వెళతానంది శాంతి. నీరజ పాపని చూస్తుంది. పాపని ఇంతకు ముందెప్పుడైనా చూసావా నీరజ? లేదు అంది శాంతి తడబాటుగా. ఆ తత్తరపాటు శాంతి కనురెప్పలను దాటిపోలేదు. శాంతి పాప కథ, పాప ఆ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అందరూ పాపను అభిమానంగా చూడటం, ఆ అభిమానాన్ని తను భరించలేకపోవటం, అంతా ఏ విషయం దాచకుండా చెప్పింది. స్నేహితురాలిగా నిన్ను బాధ పెట్టడం నాకిష్టం లేదు. అలా అని నాకు తెలిసిన విషయాన్ని నేను చెప్పకుండా మభ్యపెట్టనూ లేను అంది. నీరజ మాటల్లో బాధ, వేదన స్పష్టంగా కనిపిస్తున్నది. నువ్వు నా స్నేహితురాలివి, నన్ను మభ్యపెట్టకు. ఆ విషయం ఏమిటో చెప్పు. శాంతిలో టెన్షన్ అధికమయ్యింది. శాంతి, మీ వారు చెప్పినట్టుగా ఈ పాప నాన్నగారు కెనడా వెళ్ళలేదు. శాంతి గుండెల్లో రైళ్లు ఢీకొంటున్నాయి. మేము తణుకులో ఉన్నప్పుడు క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. మా క్వార్టర్స్కు దగ్గరగా 10 ఎకరాల మామిడి తోట ఉంది. ఆ తోటను చూసుకుంటూ రామయ్య అనే అతను ఆ తోట మధ్యలో పూరిపాక వేసుకుని ఉంటున్నారు. ఆ తోట యజమానురాలు పళ్ళ సీజన్ వచ్చినప్పుడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తారట. వాళ్ళుండటానికి తోటలోనే చిన్న బంగళా ఉంది. రామయ్య కూతురు లక్ష్మి, ఆ లక్ష్మి కూతురు ఈ పాప. ఈ పాపను సంవత్సరం తర్వాతైనా నేనెలా గుర్తించగలిగానంటే, లక్ష్మి ఎప్పుడైనా ఈ పాపను తీసుకుని మా ఇంటికొచ్చేది. నేను సరదాగా తోట చూడటానికి వీలు చిక్కినప్పుడల్లా లక్ష్మి దగ్గరికి వెళ్ళేదాన్ని. ఈ పాప చెంప మీదున్న ఈ పుట్టుమచ్చను చూసి, పెళ్లి రోజు పెట్టే చుక్కలా ఎంతో బాగుంది అనేదాన్ని. లక్ష్మి నవ్వి ఊరుకునేది. ఈ పాప పుట్టిన దగ్గర నుంచి పాపకు 2 సంవత్సరాల వయసు నిండే వరకు మేము అక్కడే ఉన్నాం. వెన్నులో నుంచి వణుకు పుట్టుకొస్తుంది శాంతికి. తలలో ఆలోచనలు పాము పిల్లల్లా పుట్టుకొస్తున్నాయి. పాప తల్లి బ్రతికే ఉందా? మరి ఆయన నాకలా ఎందుకు చెప్పారు? ఏదో భయంకరమైన తుఫాను తన మధ్య ప్రళయం సృష్టించబోతున్న భయంతో నోట్లో తడారిపోయింది. ఒకరోజు లక్ష్మి దిగులుగా కనిపించింది. నేను తరచి కారణం అడగ్గా పాపను వాళ్ళ నాన్నగారు కాన్వెంటులో చేరుస్తారని తీసుకెళ్లారు. పాపను వదిలి ఉండాలంటే బెంగగా ఉంది. ఎంత చెప్పినా వినకుండా ఆయన పాప భవిష్యత్తు కోసం పాపను కాన్వెంటులో చేర్పించడానికి తీసుకెళ్లారు అంది దిగులుగా. నేను మొదట ఆశ్చర్యపోయాను. ఎందుకంటే లక్ష్మి పాప నాన్నగారి గురించి చెప్పటమే కానీ అన్ని రోజులలో లక్ష్మి భర్తను నేనెప్పుడూ చూడలేదు. అదే విషయాన్ని లక్ష్మిని అడిగితే ఆయన విశాఖపట్నంలో బిజినెస్ చేస్తున్నారు. వారికి స్వంత ఫ్యాక్టరీ కూడా ఉంది. ఈ తోట కూడా వారిదే. ఆయనకు నేను 2వ భార్యను. మొదటి భార్యకు పిల్లలు లేకపోతే నన్ను గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. నన్ను పెళ్లి చేసుకుంటున్నందుకు గాను మా బ్రతుకు తెరువు కోసం 2 లక్షల రూపాయల ఖరీదు చేసే ఈ మామిడి తోటను నా పేర వ్రాశారు. నిరుపేదదాన్ని. ఆయన నన్ను కోటీశ్వరరాలైన ఆయన పెళ్లి చేసుకుంది భారీగా ఆనందాన్ని అనుభవించటానికి కాదు, పిల్లల కోసం. లేకపోతే ఆ ఇంటికి నేను కోడల్ని కావటం కలలో కూడా నేను ఊహించని అదృష్టం అంది. డబ్బు కోసం ఆశపడి అతన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? నీకు తగినవాడినే నువ్వు చేసుకుంటే ఈ ఒంటరితనం ఉండేది కాదు కదా అన్నాను. అందుకు లక్ష్మి, మా నాన్న తాగుబోతు. ఆ అలవాటుకు బానిసయి ఉన్న ఆస్తినంతటినీ పోగొట్టాడు. ఈ బాధ భరించలేక మా అమ్మను నూతిలో పడి చనిపోయింది. మా వారి అమ్మగారు మాకు దూరపు బంధువు. ఆ అభిమానంతో మా నాన్నకు ఈ తోట బాధ్యత అప్పగించి బ్రతుకు తెరువు కల్పించారు. చిన్నప్పటి నుంచి నాన్న తాగుడు, అమ్మ బాధలు, ఆర్థిక ఇబ్బందులు కళ్ళారా చూచిన నాకు జీవితం అంటే చిన్నతనంలోనే రోత కలిగింది. ఒకరోజు మా బంధువులామె ఆమె అమ్మగారు కారులో వచ్చి మా నాన్నగారితో మంతనాలాడారు. వాళ్ళేం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. హై స్కూలు చదువుతోనే నా చదువు ఆగిపోయింది.
చిన్నతనం నుంచి మా నాన్న అంటే అసహ్యంతో పాటు అంతకు మించిన భయం కూడా ఉంది. తాగుబోతైన మా నాన్న వాళ్ళు అందరూ ప్లాన్ ప్రకారం కుట్ర పన్ని నన్ను ఆయనకు భార్యను చేశారు. చేసిన తప్పుకు ప్రతిఫలంగా గుడిలో ఆయన నా మెడలో 3 ముళ్ళు వేశారే తప్ప నన్ను పెళ్లి చేసుకోవటం ఆయనకిష్టం లేదు అంది ఏడుస్తూ శాంతి. ఏ స్థితిలో ఉందో చూడకుండానే పాపను చూస్తూ పాప తల్లి కథ చెప్పింది నీరజ. శాంతికి రక్తం గడ్డకట్టినట్లయి ఒళ్ళు చల్లబడింది. మనసులోని బాధకు నరాల్లోని రక్తం మరిగి ఆవిరిగా మారి కన్నీటి రూపంలో బయటకొస్తుంది. ఒంటరిగా తగలబడిపోతున్న అరణ్యం మధ్యలో నిలబడిన లేడుకున్న మనస్సులా ఉంది శాంతి మనసు. చెవుల్లో సముద్రపు హోరు. తన భర్త తననింత మోసం చేశాడా అన్న షాక్ను ఆమె లేత మనసు భరించలేకపోతుంది. మనస్సును భర్త చేసిన మోసం కత్తిలా కోస్తుంది. గుండెలు బద్దలైపోతున్నాయి. నీరజను ఇంకేం అడగకుండా, గుండెల్లో నొప్పిగా ఉంది నీరజ, వస్తాను అంటూ లేచి కారులో కూర్చోవటం, కారు ఇంటి ముందు ఆగటం, పాపను పని మనిషికి అందించి బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపులు మూసుకోవటం అన్నీ యాంత్రికంగా జరిగిపోయాయి. గదిలో లైటు కూడా వేసుకోలేదు. గదిలో చీకటి, మనస్సులో చీకటి, తన చుట్టూ చీకటి. గమ్యం తెలియని బాటసారిలా దిక్కుతోచటం లేదు శాంతికి. తన భర్త తనను మోసం చేయగలిగాడంటే ఇంకా ఆమె మనసు నమ్మలేకపోతుంది. జరిగిన సంఘటనలన్నీ మనస్సులో సినిమారీలలా తిరిగాయి. తను మొదటిసారి బెంగళూరు నుంచి వచ్చినప్పుడు ఏదో తప్పు చేసిన వానిలా తనను తప్పించుకుని తిరగటం, రాత్రిళ్ళు డైరీ వ్రాసుకుంటూ కూర్చోవటం, ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టు దిగులుగా కూర్చోవటం, శరీర వాంఛనలకు కూడా దూరంగా ఉండటం, అతని ప్రేమలో తనకు కనిపించే లోపం, ఇన్ని రోజులుగా భర్తలోని మార్పు కారణం తెలియక తను ఎన్నో రకాలుగా ఊహించుకుంది. తన ఊహలే ఇప్పుడు నిజాలని, భర్తలోని మార్పుకు ఈ విషయమే కారణమని ఇప్పుడు అర్థమైంది శాంతికి. అది ఏసీ బెడ్రూమ్ అయినా శాంతికి ఒళ్ళంతా చిరుచెమట్లు పట్టాయి. ఆలోచనలు కోడెనాగుల్లా భయపెడుతున్నాయి. తను మొదటిసారి అనుకుంది, ఆయనంత మోసం చేశారని తెలుసుకున్న తర్వాత కూడా నేనెలా బ్రతికున్నానా అని. ఒకవేళ లక్ష్మిని మోసం చేసింది తన భర్త స్నేహితుడేమో అనుకుని మనస్సుని సరిపెట్టుకోవాలనుకుంది. సాధ్యం కాలేదు. భర్త స్నేహితుడైతే ఆయన నాకు అబద్ధం చెప్పేవారు కాదు. అత్తగారు, మామగారు తనకు పిల్లలు లేరని ఇంత గూడుపుటాని చేశారా? వీళ్ళు మనుషులేనా? వీళ్ళ మధ్య ప్రేమానురాగాలు లేవు, మమతానురాగాను బంధాలు లేవు. వీళ్లకు డబ్బే ప్రధానం. వీళ్ళ బంధాలన్నీ డబ్బుతోనే ముడిపెట్టుకుంటాయి. వాళ్లకు బుద్ధి లేకపోయినా ఆ పని ఈయనెలా చేయగలిగారు? అవును, ఈయన బుద్ధులు మాత్రం వేరుగా ఎలా ఉంటాయి? వాళ్లలో నుంచేగా ఆయన పుట్టింది. తను ప్రాణంగా ప్రేమించే భర్త మనసులో మరో ఆడదానికి కూడా చోటుందని తెలిసిన క్షణంలో ఆ ఆడదాని మనసెంత చిత్రవద గురవుతుందో ఆమెకు ఆ స్థితిని కల్పించిన భగవంతుడికే తెలియాలి. ఎన్నో వెన్నెల రాత్రులు, ఎన్నో చల్లని సాయంత్రాలు ఆయన చెప్పిన తీయని మాటలకు అర్థం లేదా? ఆయన కోసం, ఆయన ఆనందం కోసం నా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన చేతుల్లో బొమ్మనయ్యాను. ఆయన కోసమే బ్రతికాను, ఆయన కోసమే బ్రతుకుతున్నాను. నేను ఆయన్ని ప్రేమించినంతగా నన్ను నేను కూడా ప్రేమించుకోలేదేమో. ఆయన కోసం అన్నయ్యని ఎదిరించాను. ఆయనకి ఎప్పుడైనా జ్వరం వస్తే ఆయన అన్నం తినే వరకు నేను కూడా ఆయనతో పాటు అన్నం తినటం మానేసి పస్తులుండేదాన్ని. ఆయన పని మీద 2 రోజులు బయటికి వెళితే ఆయన కనిపించలేదన్న బెంగతో జ్వరం వచ్చేది. ఆయన్ని అంతగా ప్రేమించినందుకు ప్రతిఫలం? ఆలోచిస్తున్న కొద్దీ శాంతి మనసు అగ్నిగుండం అయింది. భర్త పట్ల కోపం, అసహ్యం, జుగుప్సతో నిండిపోయింది మనసు. నన్ను ప్రేమగా చేతుల్లోకి తీసుకున్నట్టే లక్ష్మిని కూడా చేతుల్లోకి తీసుకున్నారు. ఆలోచనకే శాంతి ఆపాద మస్తకం వణికిపోయింది. మగవాళ్ళు ఎంత నీతి బ్రహ్యులు! నైతిక విలువలకు అర్థం తెలియని మనిషిన తను ఇంతకాలం ప్రేమించింది. ఆయన మనసు ఇంత చంచలమా? మగాడు పరాయి ఆడదాని పొందు కోసం ఆ సంపర్కాన్ని ప్రేమ కంటే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తాడా? ఆయన మరో ఆడదానికి స్వంతమైతే నేను బ్రతకలేదు. నేను మాత్రమే ఆయనకు అన్నీ కావాలి. కానీ కళ్ళ ముందు కనిపిస్తున్న భయంకర నిజాన్ని కాదనేదేలా? ఇప్పుడు నేనేం చెయ్యాలి? నన్ను కాదని ఆయన మరో ఆడదాని పొందు కోసం పరిగెత్తినప్పుడు తను ఆయనకు భారీగా ఎందుకు ప్రవర్తించాలి? కేవలం మా ఇద్దరి మధ్య ఉన్నది శారీరక బంధమే అయితే ఆ బంధాన్ని తెంచుకోవటం చాలా సులభం. అశోక్ బెడ్రూమ్లోకి వచ్చాడని అడుగుల చప్పుడును బట్టి ఊహించుకుంది శాంతి. అయినా కళ్ళు తెరవకుండా అలాగే పడుకుంది. అశోక్ శాంతికి చేరువుగా కూర్చున్నాడు.
అంతకు ముందైతే అడుగుల చప్పుడికే భావోద్రేకంతో శాంతి గుండెలు ఎగిసిపడేవి. ఇప్పుడు ఒంటి మీద తేళ్లు చెరులు పాకినంత కంపరంగా ఉంది. అతని మాటలు వింటే మనస్సు పురివిప్పిన మయూరంలా నాట్యం చేసేది. ఇప్పుడు అసహ్యంతో ముడుచుకుపోతుంది. అశోక్ లేచి ట్యూబ్లైట్ వేసి గది తలుపులు మూసి శాంతి పక్కన చోటు చేసుకుని పడుకుని 2 చేతులతోటి శాంతి ముఖాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. కన్నీటితో తడిసిన శాంతి ముఖాన్ని చూసి ఉలిక్కిపడ్డాడు. ఏమయ్యింది? ఏం జరిగింది? ఎందుకలా ఉన్నావు? శాంతి భుజాలు పట్టుకుని కుదుపుతూ ప్రశ్నల వర్షం కురిపించాడు అశోక్. అతని నటన శాంతికి కంపరంగా ఉంది. ఏం లేదు. ఏం లేకపోతే ఎందుకలా ఉన్నావు? నేనెలా ఉంటే మీకేం? నీకేమైనా పిచ్చి పట్టిందా? కారణం చెప్పకుండా ఏడుస్తూ కూర్చోవటం ఈ మధ్య నీకు బాగా అలవాటయ్యింది. మీ దయ వలన ఇంకా పిచ్చి పట్టలేదు. శాంతి, ఏమండి, మీకు నేనంటే ఎంతో ఇష్టం కదూ? ఆ సంగతి నీకు తెలియదా? చూడు శాంతి, కొన్ని విషయాలు మాటల్ని బట్టి కాదు, చేష్టలను బట్టి తెలుసుకోవాలి. చూడండి, ఒక గాజు గ్లాసు నిండా నీళ్లున్నాయనుకోండి. మళ్ళీ మనం ఆ గ్లాసులో నీళ్లు పోస్తే ఆ నీళ్లు కింద ఒలికిపోతాయి. అవునా? నీ ప్రశ్నలకు ఏమన్నా అర్థం ఉందా? నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ప్రశ్న సమాధానం అన్నీ నువ్వే చెబుతున్నావుగా. సమాధానం నాకు తెలుసు, అయినా మీ నోటితో చెబితే వినాలని. శాంతి ధోరణి అశోక్కేం అర్థం కావటం లేదు. విసుగ్గా కూడా ఉంది. పాప నాన్నగారు కెనడా వెళ్ళారా? అవును. పాప తల్లి చనిపోయిందా? అశోక్ ముఖం రక్తం లేనట్టుగా తెల్లగా పాలిపోయింది. వెంటనే అవునని కాదని చెప్పలేకపోయాడు. చెప్పండి. పాపం, దురదృష్టవంతురాలు. పాప తల్లి చనిపోయింది. శాంతి ఎందుకిలా మాట్లాడుతుంది? పాప విషయం శాంతికి తెలిసిందా? ఒకవేళ తెలిసినా శాంతి ఇంత నిబ్బరంగా ఉండగలదా? రకరకాల ప్రశ్నలు తలెత్తాయి అశోక్లో. లక్ష్మి అనే అమ్మాయి తెలుసా మీకు? గుండె గొంతులోకి వచ్చినట్టయింది అశోక్కు. సమాధానం చెప్పండి. శాంతి గొంతు కటువుగా మారింది. లక్ష్మి విషయం శాంతికి తెలిసిపోయిందని అర్థమైంది. అశోక్ మెదడు మొద్దుబారిపోయింది. క్షణంలో అశోక్ ముఖంలో రకరకాల భావాలు ముప్పురుగొని వెలవెలపోయింది. నా భర్తకు నేనే ప్రాణమని, నా భర్త దైవం లాంటి వాడని ఇన్ని రోజుల నుంచి మురిసిపోయాను. దాన ధర్మాలు విరివిగా చేసే మీలో ఇంత రాక్షసత్యం దాగుందనుకోలేదు. మంచికి మారుపేరుగా కనిపించే మీలో ఇంత విషం దాగుందనుకోలేదు. ఎందుకండి? ఎందుకు నన్నిలా మోసం చేశారు? ఎందుకు ఇంత నాటకమాడారు? చెప్పండి. అశోక్ చేతులు శాంతిని వదిలేశాయి. మంచం మీద నుంచి లేచి కిటికీకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని సిగరెట్ ముట్టించాడు. అతని కళ్ళు ఎర్రబారాయి. మీరు డబ్బు మనుషులు. మీరు డబ్బుకిచ్చే విలువ నాకివ్వలేదు. మీ ఆస్తి పరాయి వాళ్లకు పోకూడదని ఇంత నీచానికి దిగజారుతారా? ఇంతకంటే ఒక్కసారిగా మీ చేతులతో నా గొంతు నిలిమి చంపేస్తే ఏ గొడవ ఉండేది కాదు. 2 చేతులతో ముఖం దాచుకుని ఏడుస్తూ అంది. అశోక్ శాంతిని ఓదార్చుడు కూడా. ఓదార్చలేదు. శాంతి ఏడుస్తూనే ఉంది. అశోక్ బొమ్మలాగా చూస్తూ అలాగే కూర్చున్నాడు. వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. సముద్రపు హోరు తప్ప ఇంకే అలికిడి లేదు. ఏడ్చి ఏడ్చి శాంతి కళ్ళు ఎర్రగా ఉబ్బిపోయాయి. ఈ విషయాన్ని ఇన్ని రోజుల నుంచి అగ్నిగుండంలా మనసులో దాచుకుని సతమతమయ్యాను. నీతో చెప్పి ఎప్పటికప్పుడు నిన్ను క్షమించమని అడగాలనుకునేవాడిని. కానీ చేసిన తప్పును నీతో చెప్పి నా మనసుకు ఊరట కలిగించుకుందామనుకున్నాను. కానీ ఆ షాక్ను భరించలేక నువ్వేమవుతావో అన్న భయంతో ఎప్పటికప్పుడు చెప్పలేకపోయేవాడిని. శాంతి, నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. నిప్పును పొరపాటున ముట్టుకున్నా, కావాలని ముట్టుకున్నా కాలకమానదు. అయినా చేసిన తప్పు ఎప్పటికైనా చెప్పక తప్పదు. అశోక్ మాటల్లో వేదన, బాధ, పశ్చాత్తాపం అన్నీ కనిపిస్తున్నాయి. ఏం చెబుతారు? ఇప్పటి వరకు చెప్పిన కట్టుకథలు చాలవా? మరో కొత్త కథ మొదలు పెడతారా? కథలు చెప్పి నిన్ను మోసం చేయాలని నా ఉద్దేశం కాదు. నిజం చెబితే నువ్వు భరించలేవు. ఆపండి. ఇంకా మీ మాటలు నమ్ముతాననుకున్నారా? నా మీద మీకంత ప్రేముంటే ఇంత నీచానికి దిగజారేవాళ్ళా? మనసు ఒక్క నిమిషం నిగ్రహాన్ని కోల్పోతే చాలు, జరగకూడనిది జరిగిపోతుంది. నేను ఆవేశంలో ఒక్కసారి పొరపాటు చేశాను. దాని ఫలితమే పాప. నేను పిల్లల కోసం కానీ, నీ మీద ప్రేమ లేక కానీ నేనిలాంటి పని చేయలేదు శాంతి. నువ్వైనా నన్ను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. నీ మీద ప్రేమ లేకపోతే నువ్వేమవుతావో అన్న భయమే నాకుండదు. ఈ మానసిక వేదన నాకుండేది కాదు.
చేసిన తప్పుకు నాలో నేను కుమిలిపోతూ నిజాన్ని నాలో దాచుకోలేక నీతో చెప్పలేక ఎటువంటి ఆవేదన అనుభవించానో మాటలతో చెప్పలేను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా జరిగిందంతా నువ్వు వినాలి. నీకోసం కాదు, నా మనశ్శాంతి కోసం వినాలి. అంతా విన్న తర్వాత నువ్వేం శిక్ష విధించినా సంతోషంగా అనుభవిస్తాను. వద్దు, నాకేం చెప్పొద్దు. మీరేం చెప్పినా నేను వినను. వినాల్సిన అవసరం నాకు లేదు. శాంతి, ఎదురు చెప్పకుండా నేను చెప్పేది విను. భర్త కోపానికి మౌనం వహించింది శాంతి. ఆ రోజు నువ్వు బెంగుళూరు వెళ్ళావు. నాకేం తోచలేదు. నువ్వు లేకపోవటం వలన ఇంటికి కూడా రావాలనిపించలేదు. అమ్మమ్మ తణుకు ప్రయాణం పెట్టుకుని నాకు ఫోన్ చేశారు. తణుకులో అమ్మమ్మకు 10 ఎకరాల మామిడి తోట, 25 ఎకరాల మాగాణి పొలం ఉంది. సంవత్సరానికి ఒకసారి అమ్మ తణుకెళ్ళి కౌలు డబ్బు తీసుకొస్తుంటారు. ఈసారి పొలం వేరే రైతుకు కౌలుకివ్వాలని ఆ విషయం మాట్లాడటానికి నన్ను కూడా రమ్మని ఒత్తిడి చేశారు. నాన్నగారు కూడా ఫ్యాక్టరీ విషయాలను నేను చూసుకుంటాను వెళ్ళి రమ్మన్నారు. నువ్వింట్లో లేకపోవటం వలన నాకు కూడా వెళ్ళాలనిపించింది. వాళ్లతో నేను కూడా తణుకు వెళ్ళాను. మా తోటలో ఉన్న బంగళాలో మా మకాం. ఇద్దరు స్నేహితులింటికని బంధువులింటికని వెళ్ళేవారు. మా పొలం కవులుకు తీసుకున్న రైతుకు ఇంకా డబ్బు అందలేదు. అతను డబ్బిచ్చిన తర్వాత ఆ పొలాన్ని వేరే రైతుకు కవులుకివ్వాలి. ఈ పనులన్నీ పూర్తి అయ్యేసరికి వారం 10 రోజులు పట్టేలా ఉంది. రోజంతా ఒంటరిగా రూమ్లో కూర్చోవాలంటే విసుగ్గా ఉండేది. లక్ష్మి మా బంధువులమ్మాయి. నేను వెళ్ళిన దగ్గర నుంచి నాకు స్నానానికి నీళ్లు పెట్టడం, నేను నిద్ర లేచేసరికి షేవింగ్ సామాను టేబుల్ మీద పెట్టడం, 7 గంటలకు కాఫీ, టిఫిన్, ఇలా నాకు కావలసిన పనులన్నీ లక్ష్మి చేసేది. లక్ష్మి చాలా అందంగా ఉంటుంది. అయినా కన్నెత్తి కూడా చూసేవాడిని కాదు. తాగుడు మూలంగా వాళ్ళ నాన్న ఆస్తి అంతటిని పోగొట్టడం, తల్లి పోవటం ఎందుకో లక్ష్మిని చూస్తే నాకు జాలేసింది. వారం రోజులు గడిచాయి. వచ్చిన పనేది కాలేదు. ఈ వారం రోజుల నుంచి రోజంతా లక్ష్మి నాకు ఒంటరితనం తెలియకుండా నా ఎదురుగానే కూర్చునేది. లక్ష్మి చేసే పనిలో ఆప్యాయత కనిపించేదే కానీ బాధ్యత కనిపించేది కాదు. ఆ రాత్రి నా జీవిత గమ్యాన్ని మార్చేసిన ఆ రాత్రి. టైం రాత్రి 8 గంటలైంది. అప్పటి వరకు చెదురుమదురుగా ఉన్న మేఘాలన్నీ ఒక్కచోటుకు చేరాయి. సన్నగా తుంపర రావటం మొదలైంది. మా అమ్మమ్మగారి పుట్టిల్లు తణుకు. అందువల్ల బంధువులంతా ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లోనే ఉన్నారు. వాళ్ళిద్దరూ ఉదయమనగా వెళ్ళారు. రాత్రి అయినా రాలేదు. రామయ్య కౌలు డబ్బు తీసుకురావటానికి పక్క ఊరు వెళ్ళాడు. ఇంకా రాలేదు. ఆ బంగళాలో నేను లక్ష్మి ఇద్దరమే ఉన్నాం. లక్ష్మి వాళ్ళుండే పాక కూడా ఆ బంగళా వెనుకనే ఉంటుంది. మరో గంట గడిచేసరికి ఉరుములతో మెరుపులతో ప్రకృతి భయంకరంగా గర్జిస్తుంది. గాలికి మామిడి చెట్లు దయ్యాలా ఊగుతున్నాయి. లక్ష్మి నాకు భోజనం వడ్డిస్తుంది. ట్యూబ్లైట్ కాంతిలో లక్ష్మి పాలరాతి బొమ్మలా ఉంది. ఆమె ముఖంలోకి తీక్షణంగా చూశాను. మనసు అట్టడుగు పొరల్లో అస్పష్టంగా కదులుతున్న భావాలను గుర్తు చేసుకుంటున్నట్టుగా ఆమె చూపులు అరమోడ్పులుగా ఉన్నాయి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మనసుకు అద్దం పడుతున్న నిర్మలమైన ఆమె లాస్యాన్ని చూస్తుంటే లక్ష్మి అదృష్టవంతురాలు అనిపించేది. కానీ ఆమె ముఖంలో, మాటల్లో నిగూఢంగా దాగిన నైరస్యానికి కారణం ఏమిటో ఎంత ఆలోచించినా అర్థమయ్యేది కాదు నాకు. గంభీరంగా కనిపించే లక్ష్మి మనసు చాలా లోతైనది. మనసులోని ఏ భావాన్నైనా ముఖంలో కనపడనిచ్చేది కాదు. భోంచేసి వరండాలో కూర్చున్నాను. అక్కడికెళ్ళిన దగ్గర నుంచి నేను బెడ్రూమ్లో పడుకునేవాడిని కాదు. వెన్నెలలో ప్రకృతి దృశ్యాలను చూస్తూ వరండాలోనే పడుకునేవాడిని. వర్షం ఇంకా పెద్దదయ్యింది. బంగళాకు లక్ష్మి వాళ్ళుండే పాకకు మధ్య 100 గజాల దూరం ఉంటుంది. లక్ష్మి నా మంచానికి దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చుంది. గాలి విసురుకు గ్రిల్లో నుంచి వర్షపు జల్లులు లోపలకు రావటంతో నేను మంచాన్ని గోడ దగ్గరకు జరుపుకున్నాను. లక్ష్మి కూడా కుర్చీని యువతలకు జరుపుకుని కూర్చుంది. లక్ష్మి, నువ్వు ప్రైవేటుగా చదువుకోకూడదు. ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఆ మాట అడిగాను. అందరి జీవితాలు వడ్డించిన విస్తరలాంటివి కావు. దేనికైనా అదృష్టం ఉండాలి. ఆమె మనసులో నిగూఢంగా దాగున్న బాధ మాటల్లో కనిపిస్తుంది. మన చుట్టూ చీకటి పేరుకుపోతుందని బాధపడుతూ కూర్చునే కంటే దీపాన్ని వెలిగించుకుని చీకట్లు పారద్రోలుకోవటం తెలివిగల వాళ్ళు చేసే పని. అందుకైనా అవకాశం ఉండాలిగా. ఆ అవకాశం నేను కల్పిస్తాను. లక్ష్మి నిర్లిప్తంగా నవ్వింది. ఆమె నవ్వుల్లో ఎన్నో భావాలు కనిపిస్తున్నాయి. జీవితం మనిషి ఊహకందనిది, చాలా చిత్రమైనది. అందని దానికోసం ఆరాటపడటం, అందిన దానితో తృప్తి పడకపోవటం, నిరంతరం దేనికోసమో అన్వేషిస్తూ జీవనయాత్ర సాగించటం.
ప్రతి క్షణం అమ్మను బాధించే నాన్నపై భయాన్ని పెంచుకోగలిగింది, కానీ ప్రేమను పెంచుకోలేకపోయింది. అందుకే తన భావాలకు భాష కూర్చి ధైర్యంగా తండ్రితో చెప్పే సాహసం లేక అతను ఎలా చెబితే అలా చేస్తూ ఆత్మాభిమానాన్ని చంపుకుని మనసును వంచుకుని గడుపుతుంది రోజుల్ని. తనేమైపోతానో అన్న దిగులుతోనే మంచమెక్కి కన్ను మూసిన కన్నతల్లిని చూస్తూ గుండెలవిసేలా ఏడ్చింది. తల్లి ఒంటి మీదున్న బంగారం అమ్ముకోవచ్చని తల్లిపోయిన రెండో రోజే తండ్రి సంతోషపడితే నిర్లిప్తగా చూస్తూ ఊరుకుంది. తన బ్రతుకు అనుక్షణం విషాదాన్ని ఆశ్రయించుకునే జరిగిపోతుంది. లక్ష్మి అశోక్ పిలుపుతో ఆలోచన నుండి తేరుకుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు? నేను జోక్గా అనటం లేదు, సీరియస్గానే చెబుతున్నాను. నువ్వెంతవరకు చదువుకుంటే నేను అంతవరకు చదివిస్తాను. లక్ష్మిని ఎలాగైనా ఒప్పించాలన్న పట్టుదల పెరిగింది అశోక్లో. ఇక ఆ విషయాన్ని మరిచిపోండి అంది రాణి నవ్వుతూ. వాతావరణాన్ని తేలికగా మార్చాలని అశోక్ నవ్వుతూ, రోజంతా ఒంటరిగా ఈ చెట్ల మధ్య ఎలా గడుపుతావు లక్ష్మి? ఒంటరితనం అంటేనే నాకిష్టం. ఈ చెట్లు, ఈ పరిసరాలే నాకు ప్రియమైన స్నేహితులు. మనిషి ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదు, ఏదో ఒక వ్యాపకం ఉండాలి. పగలంతా ఒక్క నిమిషం తీరదు అంది నవ్వుతూ లక్ష్మి. రోజంతా ఏం చేస్తుంటావు? మీరున్నారు కాబట్టి ఇప్పుడు మీ పనులతో సరిపోతుంది. లేకపోతే ఉదయాన్నే కూరగాయ పాదులకు నీళ్లు పెట్టడం, కలుపు మొక్కలు ఏరేయటం, గేదెల పాలు పితికి పాలేరుతో వతనగా పోసేవాళ్లకు పాలు పంపించడం, ఆ తర్వాత ఇక్కడున్న కాలనీలో వాళ్ళందరినీ బట్టలు నేనే ఉతుకుతాను. నిజంగానా? నేనింతవరకు అబద్ధం చెప్పలేదు. అయితే నెలకు నీ సంపాదనంత? కనీసం 400. ఆ డబ్బంతా ఏం చేస్తున్నావు? మా ఇల్లు గడిచేది ఆ డబ్బుతోనే. మీ నాన్న సంపాదన? ఆయన తాగుడికే సరిపోదు. లక్ష్మి గొంతులో జీర పలికింది. ఈ వ్యసనానికి బానిసయ్యి అన్నీ పోగొట్టుకున్నా మీ నాన్నకింకా బుద్ధి రాలేదు. ఆయనలో ఈ జన్మకు మార్పు రాదు. ఇంత వర్షంలో ఇంటికెలా వెళతావు? నేనిక్కడ కూర్చోవటం మీకేమైనా అభ్యంతరమా? లేదు అన్నాడు అశోక్ నవ్వుతూ. అతని నవ్వుతో లక్ష్మి కూడా శృతి కలిపింది. అశోక్ను గురించే ఆలోచిస్తుంది లక్ష్మి. అతని నిర్మలమైన వ్యక్తిత్వం ఆమెకెంత నచ్చింది. సహజంగా ముభావంగా ఉండే అశోక్తో ఆ రోజు చనువుగా మాట్లాడుతుంటే తన మనసులోని బాధ అంతా అతని ముందు ఏకరువు పెట్టాలనిపించింది ఆమెకు ఆ క్షణంలో. కానీ అంతలోనే స్త్రీ సహజమైన సిగ్గుతో ఆ పని చేయలేకపోయింది. వర్షం అంతకంతకు అధికమవుతుంది. కరెంటు స్తంభాలు కూడా ఊగిపోతున్నాయి గాలివేగానికి. పిడుగుపడినట్టుగా పెద్ద శబ్దం అయ్యింది. లక్ష్మి అదురుగా కెవ్వుమంది. అంతలో కరెంటు పోయింది. లక్ష్మి భయంతో తడుముకుంటూ వచ్చి అతని మంచం దగ్గర నిల్చుంది. ఏమిటి లక్ష్మి, భయంగా ఉందా? అశోక్ మృదువుగా అడిగాడు. నాకు ఉరుములన్నా మెరుపులన్నా తగని భయం అంది. ఆమె గొంతులో వణుకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ వర్షంలో మీ నాన్న కూడా లేడుగా, ఒంటరిగా ఎలా పడుకుంటావు? అదే ఆలోచిస్తున్నాను. పోనీ ఒక పని చెయ్యి, హాలులో ఉన్న మడత మంచం తెచ్చుకుని వరండాలో వేసుకుని పడుకో. మీ నాన్న వచ్చిన తర్వాత వెడుదువు గాని అన్నాడు. లక్ష్మి హాలులో ఉన్న మడత మంచం తెచ్చుకుని వరండాలో అతని మంచం పక్కనే వేసుకుని పడుకుంది. అతని పక్కన పడుకున్నానన్న భావమే ఆమె చెక్కిళ్లలో నులివెచ్చని ఆవిళ్ళు చెమ్ముతుంది. మీకు నిద్ర వస్తుందా అంది లక్ష్మి. వాతావరణం చూస్తుంటే ఈ వర్షపు ఉధృతానికి ఎంత నష్టం జరుగుతుందో అనిపిస్తుంది. రైతులకు పంట చేతికి వచ్చే రోజులివి. ధాన్యం అంతా చేల మీదే ఉంటుంది. పాపం వాళ్ళెంత భయపడుతుంటారో. ప్రకృతి బీభత్సానికి ఎవరు మాత్రం ఏం చెయ్యగలరు అంది లక్ష్మి. వర్షం ధారాపాతంగా కురుస్తూనే ఉంది. చల్లటి గాలి, వర్షం. అశోక్కు శాంతి గుర్తుకు వస్తుంది. ఇప్పుడు శాంతి పక్కనుంటే చలి తెలిసేది కాదు. శాంతి వెచ్చని కౌగిలిలో హాయిగా గడిపేవాడు ఈ సమయాన్ని. ఆ ఊహకే నరాలు జివ్వుమన్నాయి. మనసులో నిద్రపోతున్న వెచ్చని కోరికలు పడగలెత్తి బొసలు కొట్టాయి. ఆవేశాన్ని అదిమిపెట్టి నిద్రపోయే ప్రయత్నంలో నిండుగా దుప్పటి కప్పుకున్నాడు. నిద్ర పట్టలేదు. రేడియం డయల్ వాచి రాత్రి 12 గంటలను చూపిస్తుంది. వాతావరణంలో మార్పు లేదు. అశోక్ మాగున్నగా నిద్రపట్టింది. పక్కన పువ్వుల సమూహంలా మెత్తని స్పర్శ తగలటంలో అతని నరాలు మరింత వేడెక్కాయి. శాంతి శరీర స్పర్శ పువ్వుల స్పర్శ కన్నా మెత్తగా ఉంటుంది. ఆమెతో ఎన్నిసార్లు అనుభవాన్ని పంచుకున్నా మనసు తృప్తి చెందదు. మళ్ళీ మళ్ళీ ఆ అనుభవాన్ని కోరుతుంది. ఆమె పొందులో అతనికి ప్రతి రాత్రి మొదటి రాత్రిలాగే గడిచిపోతుంది. శాంతితో జీవితం నందనవనం లాంటిది. అతని చేతులు ఆమె శరీరాన్ని తడుముతున్నాయి. అతని మనసు కలలో విహరిస్తుంది. 2 శరీరాలు దగ్గరయ్యాయి. ఆ స్పర్శకు వేడి రాచుకుని కోరిక రేగింది.
ఆమె చెక్కిలి మీద నుంచి ఆమె గుండెల మీదుగా అతని చేతులు ఆమె పాదాలను తాకుతున్నాయి. సిగ్గుతో ఆమె కళ్ళు అర్మోడ్పులవుతున్నాయి. అతని ఊహల్లో శాంతి ప్రేమకు మరో రూపమైన అనురాగమూర్తి. ప్రఫుల్ల వదనంతో పౌర్ణమి చంద్రునిలా బాసిల్లే ఆమె సాహచర్యంలో అతని మనసు సంతోషంతో పున్నమి నాటి కడలి తరంగంలా ఎగిసిపడుతుంది. ఆమెను చుట్టిన అతని చేతులు ఆమె చుట్టూ ఉక్కు కవచంలా బిగుసుకుంటున్నాయి. చల్లటి గాలి, నునివెచ్చని కౌగిలి. అతని మనసు వాస్తవాన్ని మరచి మరో లోకంలో విహరిస్తుంది. వాస్తవం గుర్తుకొచ్చేసరికి తన చేతుల మీద సేద తీర్చుకుంటున్న లక్ష్మి కరెంట్ షాక్ తిన్న మనిషిలా కొయ్యబారిపోయాడు. ఆమె కట్టుకున్న తెల్లచీర నలిగిపోయింది. జడలో పూలు వాడిపోయి పక్క మీద రాలాయి. జుట్టు రేగి నుదుటి మీద పడుతున్నాయి. లక్ష్మి వైపే ఆలోచన నేత్రాలతో చూస్తుండిపోయాడు. నేను అనుభవించింది లక్ష్మినా? ఆమె నా మంచం మీదకు ఎలా వచ్చింది? నా చర్యలకు అడ్డు చెప్పకుండా, ప్రతిఘటించకుండా నాకు కావలసిన రెస్పాన్స్ ఎందుకిచ్చింది? లక్ష్మి కోరికతో నాకు కావాలనే నా మంచం దగ్గరకు వచ్చిందా? అయినా నా వివేకం ఏమైంది? నేను శాంతిని అనుభవిస్తున్నానన్న భ్రమతో లక్ష్మిని అనుభవించాను. మనసా వాచా శాంతిని ప్రేమించిన నేను ఆమెకు అన్యాయం చేశాను. కన్నెకుసుమమైన లక్ష్మీశీలాన్ని దోచుకున్నాను. శాంతి ముఖం చూడగలనా? లక్ష్మికేం సమాధానం చెప్పను? ఏమిటి వైపరీత్యం? శారీరకంగా కొద్ది రోజుల నుంచి శాంతికి దూరంగా ఉండటం వలన ఇలా ఆవేశపడ్డానా? ఆలోచనలు అతని అంతరంగాన్ని మదిస్తున్నాయి. లక్ష్మి తడబాటుగా మంచం దిగి కుర్చీలో కూర్చుంది. లేచి స్విచ్ వేసింది. వరండా అంతా ట్యూబ్లైట్ కాంతి తెల్లగా పరుచుకుంది. తెల్లవారుస్తున్న సూచనగా బయట రకరకాల పక్షుల ధ్వనులు గ్రిల్ చువ్వల మధ్య నుంచి ఆకాశం తెలుపు ఎరుపు సమ్మిశ్రంగా ఉంది. జరగరాని పొరపాటు జరిగిపోయింది. క్షమించమన్నంత మాత్రాన నీకు నేను చేసిన అన్యాయానికి న్యాయం చేకూరదు. అతని మాటలకు ఆమె కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. అశోక్ ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఎప్పటిలాగే ఆమె ముఖం నిర్లిప్తగా ఉంది. మోహనత్వం కానీ, ఆవేశపు చిలిపితనం కానీ ఆమె ముఖంలో మచ్చుకైనా లేవు. తూర్పు తెల్లబడుతుంది. గ్రిల్ ఊచలలో నుంచి బయటకు చూస్తూ ఆలోచిస్తూ కూర్చుంది లక్ష్మి. తప్పు చేసిన వానిలా తల వంచుకుని కూర్చున్నాడు అశోక్. లక్ష్మిలో ఏ భావం కనిపించదేమిటి? జరిగిన దానికి ఆమె బాధపడటం లేదా? ఆవేశంలో కావాలని చేయకపోయినా తను తప్పే చేశాడు. తన ప్రమేయం లేకుండా జరిగిన దాని గురించి తనింతగా బాధపడుతున్నాడే. లక్ష్మికేం బాధ అనిపించటం లేదా? నన్ను క్షమించగలవా లక్ష్మి? ఎందుకు? ప్రమాణం చేసి చెబుతున్నాను లక్ష్మి. నేను కావాలని ఈ పొరపాటు చెయ్యలేదు. ఊహల్లో నేను శాంతినే ఊహించుకున్నాను. ఆమెనే చేతిలోకి తీసుకున్నానన్న భ్రమతో నీ శీలాన్ని దోచుకున్నాను. నీకు చెయ్యరాని అన్యాయం చేశాను. నన్ను క్షమించు. ఇందులో మీ ప్రమేయం ఏమీ లేదు. ఇదంతా నేను కావాలనే చేశాను. ఎందుకు చేశానో, ఎందుకు చేయాల్సి వచ్చిందో మీకు చెప్పకూడదనుకున్నాను. కానీ మీరు నన్నెంతో ఉన్నతంగా ఊహించుకున్నారు. ఇన్ని రోజుల నుంచి మీ ఊహల్లో అంత ఎదిగిన నేను ఇంత నీచానికి దిగజారటం భరించలేను. మీ దృష్టిలో క్షణికమైన సుఖానికి బానిసనయ్యానన్న తేలిక భావం నేను భరించలేను. అందుకే మీకు నిజం చెబుతున్నాను. ఇప్పుడు నా దృష్టిలో మీరు హిమాలయ శిఖరం అంత ఎత్తుకు ఎదిగారు. చిన్నప్పుడు కథల్లో చదివేదాన్ని. పట్టుపుటేనుగు ఎవరి మెడలో పూలదండ వేస్తే వాళ్లే రాజైపోతారు. అలాగే మా నాన్న మెడలో ఎవరి చేత 3 ముళ్ళు వేయిస్తే వాళ్ళకే నేను భార్యనవుతాను. వాళ్ళు కుంటివాళ్లే కావచ్చు, గుడ్డివాళ్లే కావచ్చు. నిన్నటి వరకు నేను ఏమీ లేనిదాన్ని. ఈ ఉషోదయంతో నా జీవితం మరో మలుపు తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను. త్యాగాల్లో ఎన్నో రకాల త్యాగాలుంటాయి. తాళి లేని భార్యగా ఇంతవరకు ఏ ఆడది చరిత్రలో చేయని పని. నా తాళి నేనే కట్టుకుని సమాజానికి ఒకరికి భార్యనని చాటుకుంటూ బ్రతకాలి. వ్యక్తిగతమైన అవమానాల్ని భరిస్తూ, నన్ను వెలయాలి కింద లెక్క కట్టి, నన్ను వేలెత్తి చూపుతూ, నా వెనుకనే నన్ను గురించి గుసగుసలాడే సమాజాన్ని లెక్కపెట్టకుండా, తాళి కట్టలేని భర్తకు భార్యగా మనసు పడని వ్యక్తికి ఆనందంగా నన్ను నేను అర్పించుకుని, ఎవరినీ లెక్క చేయకుండా కేవలం మనోనిబ్బరం మీద, మనోధైర్యం మీద ఆధారపడి బ్రతకాలి. చివరికి నాకు మిగిలేది వెగటు పుట్టించే ఒంటరితనం, మార్పు లేని నిర్జీవమైన జీవయాత్ర. అంతే. ఏమిటి లక్ష్మి నువ్వనేది? నాకేం అర్థం కావటం లేదు. జీవితాన్ని గురించి ఇంత లోతుగా ఆలోచించే నువ్వు ఈ ఆవేశానికి ఎందుకు తోవవయ్యావు? జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మాత్రం ప్రయోజనం ఏముంది? మీ భార్యకు మీరెంతగా అంకితం అయ్యారో నాకు తెలుసు.
నేను ఈ పొరపాటు చేయటానికి ఎన్ని రోజులు ఆలోచించానో, ఎన్ని రాత్రులు నిద్రపోకుండా ఏడుస్తూ కూర్చున్నానో మీకు తెలియదు. అశోక్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఇలా జరుగుతుందని నీకు ముందే తెలుసా? అశోక్ ఆశ్చర్యంగా అడిగాడు. ఇలా 6 నెలల క్రితమే జరగాల్సింది. నా అంగీకారం లేకపోబట్టే ఈ ముహూర్తం ఇప్పటి వరకు వాయిదా పడింది. లక్ష్మి, విపులంగా చెప్పు. నేను చెప్పేది విపులంగానే చెబుతున్నాను. అంతా నాకు తెలిసే జరిగింది. నాకు తెలియనిదల్లా ఈ రాత్రి వర్షం పడుతుందనే అంది లక్ష్మి నిర్లిప్తంగా నవ్వుతూ. జరిగిన దానికి నేను సాంత్వన వచనాలు చెప్పి ఆమెను ఓదార్చాలనుకుంటుంటే ఇలా జరుగుతుందని నాకు తెలుసు అంటుందేమిటి? కావాలని పెళ్లి కాని ఆడపిల్ల ఇలాంటి పొరపాటు చేస్తుందా? మీ అమ్మమ్మ గారు, మీ అమ్మ, మా నాన్న ముగ్గురు 6 నెలల క్రితం ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ఏమిటంటే, మీకు ₹1,00,00,000 ఆస్తి ఉంది, పిల్లలు లేరు. మీరు మీ భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి పిల్లల కోసం మీరు మళ్ళీ పెళ్లి చేసుకోరు. మా నాన్న నాకు వేల కొద్దీ కట్నం ఇచ్చి పెళ్లి చేయగలిగిన స్థితిలో లేరు. అందుకని మిమ్మల్ని ఏదో ఒక వంకన మీ అమ్మగారు ఇక్కడికి తీసుకొస్తారు. మనిద్దరికీ ఏకాంతాన్ని కల్పిస్తారు. నేను మీకు కావలసినవన్నీ చేస్తూ నా అందంతో, నా మాటలతో మిమ్మల్ని ఆకర్షించాలి. మిమ్మల్ని రెచ్చగొట్టి మీతో అనుభవాన్ని పంచుకున్న తర్వాత కన్నెగా శీలాన్ని దోచుకున్నారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అరిచి నేను గొడవ చెయ్యాలి. అప్పుడు మా నాన్న రంగంలోకి ప్రవేశించి నా కూతురికి న్యాయం చేయమని మీ అమ్మను నిలదీస్తారు. ఒకరు బాధ పెడితే చూడలేని మీరు మా గొడవ భరించలేక ఇలాంటి పని ఎందుకు చేశావురా అని పెట్టే చివాట్లు తినలేక మీరు అయోమయంలో పడిపోతారు. అప్పుడు మీ అమ్మగారు మిమ్మల్ని ఓదార్చి మీకు ధైర్యం చెప్పి ఎవరికీ తెలియకుండా మీ చేత గుడిలో 3 ముళ్ళు వేయిస్తారు. తాళి కట్టిన నేరానికి మీరు ఏ నెలకొక్కసారో నా దగ్గరకొస్తారు. అలా మీకు రెండో భార్యనయ్యి మీ పిల్లలకు తల్లిని కావాలి. అందుకు ప్రతిఫలంగా ఈ 10 ఎకరాల మామిడి తోట నా పేరున వ్రాస్తారు. వాళ్ళ మధ్య ఈ ఒప్పందం కుదిరి 6 నెలలు అయ్యింది. ఇందుకు తాగుబోతైన మా నాన్న అంగీకరించినంత త్వరగా నేను అంగీకరించలేకపోయాను. నేను ఒప్పుకోలేదన్న కసితో మా నాన్న నా పాలిట కసాయివానిలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇన్ని రోజుల నుంచి ఎంతో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను నేను ఈ పనికి ఒప్పుకోకపోతే ఈ తోట మాకు దక్కదు. ఆ కసితో నన్ను వయసు మళ్ళిన ఏ ముసలాడికో ఇచ్చి మా నాన్న పెళ్లి చేసినా నన్ను అందుకునే దిక్కుండదు. అంతకంటే మీకు భార్యనైతే 2 లక్షల రూపాయల విలువ చేసే ఈ మామిడి తోట, ₹1,00,000 విలువ చేసే మీ అమ్మగారికిచ్చే నగలు నా సొంతమవుతాయి. ఆర్థిక ఇబ్బంది ఉండదు, హోదా పెరుగుతుంది. కోటీశ్వరులైన అశోక్ గారికి భార్యనవుతాను. కాకిలా కలకాలం బ్రతికే కంటే హంసలా అలా 1 నెల బ్రతికితే చాలనుకున్నాను. 6 నెలలు ఆలోచించి ఈ నిర్ణయానికొచ్చాను. నేరం చేసింది నేను, అందుకు మీరు బాధపడాల్సిన పని లేదు. ఈ విషయాలన్నీ వాళ్ళు మీతో చెప్పొద్దన్నారు. కానీ మిమ్మల్ని మోసం చేయటానికి నా మనసు అంగీకరించలేదు. అందుకే మనసు విప్పి మీతో చెప్పుకున్నాను. నేను ఇలా చెప్పినట్టు మీరు ఎవరికీ తెలియనివ్వద్దు. నీళ్లు నిండిన కళ్ళతో జాలిగా అంది. అశోక్ గుండె కెలికినట్టనిపించింది. లక్ష్మి తన మనసులోని భావాలను అంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఆమె పట్ల గౌరవం రెట్టింపైంది. అతని మనస్సులో శాంతి నిండినట్లయింది. ఆమె జీవితానికి పరిపూర్ణత చేకూర్చాలనిపించింది. అలా చెయ్యాలంటే ఆమెకు పెళ్లి చెయ్యాలి. నీ జీవితంలో ఏ వెలితి రాకూడదు. అందరిలా నువ్వు సుఖంగా ఉండాలి. నీకే కష్టం కలగకూడదు. ఎంత డబ్బు కావాలన్నా ఖర్చు పెడతాను లక్ష్మి. నువ్వు నిజాన్ని దాచి మా అమ్మ ఆడమన్నప్పుడల్లా స్వార్థంతో నాటకం ఆడి నా చేత 3 ముళ్ళు వేయించుకున్నట్టయితే నిజం తెలిసిన రోజు నిన్ను అసహించుకునేవాడిని. నిన్ను షూట్ చేసి జైలుకెళ్ళేవాడిని. కానీ నువ్విలా నన్ను మోసం చేయకుండా ఉన్నదున్నట్టు నాతో చెప్పావు. అందుకే నీ మీద జాలి కలుగుతుంది లక్ష్మి. మా అమ్మగారు నీకు ఇస్తానన్న ఆస్తిపాస్తులతో పాటు నేనింకా కొంత డబ్బిస్తాను. నీకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు. జారిపోయిన స్మృతిని గుర్తు చేసుకుంటున్నట్టుగా లక్ష్మి చూపులు నేలవాలాయి. నా మనసు, శరీరం అన్నీ మాలిన్యం అయ్యాయి. ప్రతి మగాడు తను ఎవరితో తిరిగినా, ఎన్ని గ్రంథాలు నడిపినా తన భార్య మాత్రం సీతా సావిత్రిలా ఉండాలని కోరుకుంటాడు. ఈ జీవితంలో మరో మగాడికి నా మనసులో చోటివ్వలేను. 6 నెలల నుంచి వీళ్ళ మాటలు మూలంగా మీ రూపం నా మనసులో ముద్రపడిపోయింది. మానసికంగా ఇన్ని రోజుల నుంచి మిమ్మల్ని భర్తగా ఊహించుకుంటున్నాను కాబట్టి నాకు నేరుగా సంతోషంగా మీకు శరీరాన్ని అర్పించగలిగాను. మిమ్మల్ని తప్ప మరో మగాడిని భర్తగా ఊహించలేను. నేను శాంతికి అన్యాయం చేయలేను లక్ష్మి. నీ మంచితనంతో నాకు సంకెళ్ళయ్యకు. శాంతికి నేనే ప్రాణం.
ఈ విషయం శాంతికి తెలిస్తే ఆమె గుండె ఆగిపోతుంది. చేసిన పొరపాటుకు నన్నేం చేయమన్నా చేస్తాను. కొన్ని లక్షల రూపాయలు ఇమ్మన్నా సంతోషంగా ఇస్తాను, కానీ శాంతికి మాత్రం అన్యాయం చేయలేను. నిర్లిప్తతో నిండిన చిరునవ్వుతో లక్ష్మి పెదవును విచ్చుకున్నాయి. నేను డబ్బు కోసం మీ వాళ్ళు ఆడిన నాటకంలో పాత్ర ధరించలేదు. కసాయితనంగా ప్రవర్తించే తండ్రి బాధ పడలేక ఒక్కరోజైనా మీ భార్యగా బ్రతికి తర్వాత చనిపోయినా పర్వాలేదనుకుని ఈ పని చేశాను. నేనిలా చెయ్యకపోతే ఏ ముసలాడికో భార్యనై జీవితమంతా కుమిలి కుమిలిపోవాలి. ఆ నరకం తప్పించుకోవటానికి ఈ ఒప్పందానికి ఒప్పుకున్నాను. మీ ఆస్తి మీద వ్యామోహమై నాకుంటే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదించేదాన్ని. నిజాన్ని మీకెందుకు చెప్పేదాన్ని? పెళ్లి చేసుకోకుండా ఎంతకాలం ఇలా ఉంటావు? ఇంకా పెళ్ళేమిటి? నా పెళ్లి మానసికంగా మీతో ఎప్పుడూ జరిగిపోయింది. ఈ బ్రతుకు మీద విరక్తి కలిగే వరకు బ్రతుకుతాను. అంత మాటనుకు లక్ష్మి. నువ్వు నిండుగా నూరేళ్లు బ్రతకాలి. నీలాంటి మంచి మనసున్న వాళ్లకు అన్యాయం జరగటం నేను భరించలేను. భరించక ఏం చేయగలరు? ఆ మాట పదునైన బాకులా గుచ్చుకుంది అశోక్కు. అవును, బాధపడటం తప్ప తనేం చేయగలడు? ఆలోచిస్తూ కూర్చున్నాడు. లక్ష్మి గబాలున వంగి అతని పాదాల మీద వాలింది. ఆమె కళ్ళ నుంచి జలజల కన్నీరు రాలి అతని పాదాలను అభిషేకించింది. అతను వంగి ఆమె భుజాలను పట్టి లేవనెత్తాడు. నేను మామూలు మనిషిని. నువ్వు ఊహించుకుంటున్నంత గొప్ప మనిషిని కాదు. నాలోనూ సాదా భావాలే ఉన్నాయి. నీ మీద జాలి పడగలనే తప్ప ఏం చెయ్యలేను. అశోక్ కళ్ళ నుంచి రాలిన 2 కన్నీటి చుక్కలు ఆమె తల మీద రాలి ఇంకిపోయాయి. నేను మీ భార్యనని లోకానికి తెలియనక్కర్లేదు. మీ భార్యగా బ్రతికే అర్హత నాకు కలిగించండి. కేవలం నా ఊహల్లో మాత్రమే మీరు నాకు భర్త. మీ చేతులతో నా మెడలో 3 ముళ్ళు వేయండి. మీ ఆస్తిలో వాటాను గాని మీ మీద అధికారాన్ని కానీ నేనెప్పుడూ ఆశించను. మిమ్మల్ని నా మనసులోనే ప్రేమిస్తాను, ఆరాధిస్తాను. మన సంఘంలో కోటికొక్కరు చేసే పని నేను చేశాను. నాకున్న ఒకే ఒక అదృష్టం మీ భార్యను అనిపించుకునే అర్హత. దానికి మాత్రం నన్ను దూరం చెయ్యకండి అంది లక్ష్మి ఏడుస్తూ. ఆ పని చెయ్యలేను. నా శాంతికి అన్యాయం చేయలేను అన్నాడు వేదనగా. మనసున్న మనిషిగా మీ భార్యకు అన్యాయం చేయమని నేను అడగను. పెళ్లి కాని ఆడపిల్ల మగవాళ్ల దృష్టిలో అంగట్లో అమ్మకానికి ఉంచిన అరటిపండు లాంటిది. మాంగల్యం మెడలో కనిపిస్తే ఆ ఆడదాని వైపు చూడటానికి సాహసించడు ఏ మగాడైనా. అందుకోసమే మీరు కట్టే మాంగళ్యం నాకు. భర్త విడిచిపెట్టిన ఆడదాన్ని ఈ సమాజం సానుభూతితో చూస్తుంది. వయసు వచ్చిన పెళ్లి కాని ఆడదాన్ని తేలికగా చూస్తుంది. ఈ కోరిక తప్పైతే మన్నించండి. త్యాగం అనుకుంటే 3 ముళ్ళు వేయండి. మనుషులకు దూరంగా చిన్నప్పటి నుంచి ఈ ప్రకృతి ఒడిలో, ఈ చెట్లలో ఒక చెట్టుగా, ఈ పువ్వుల్లో ఒక పువ్వుగా పెరిగాను. తొలివలుపుల మాధుర్యం మరువలేనిది. మొదటిసారి భర్త అన్న భావం మనసులో మీ మీదే కలిగింది. మీ రూపమే నా గుండెల్లో నిలిచిపోయింది. మనసు లేకపోయినా ఒక మనిషి జీవితాన్ని నిలబెట్టడం కోసమైనా నన్ను ఏ గుడిలోనూ పెళ్లి చేసుకోండి. మీరు ఆ పని చెయ్యనంటే ఈ సమాజం చేసే అవమానాలకు ఎవరికి బరువు కాకుండా ఈ జీవితాన్ని ముగించుకుంటాను. నా బ్రతుకు మీరు తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడుతుంటుంది. ప్రమాణం చేసి చెబుతున్నాను. మీరు నా కోరిక మన్నిస్తే ఎప్పటిలా నేనిక్కడే ఉంటాను. మీకెప్పుడైనా నేను గుర్తుకు వస్తే నా మీద జాలి కలిగితే నెలకు ఒక్కసారి నాకు కనిపించి వెళ్ళండి అంది లక్ష్మి అతి దీనంగా ఏడుస్తూ. ఆమె మాటలకు, ఆమె తన పట్ల చూపుతున్న ఆరాధనకు అశోక్ మనసు కరిగిపోతుంది. లక్ష్మి పట్ల జాలి వెల్లువలా పొంగుతుంది. ఆలోచిస్తే ఆమె మాటలు నిజమేననిపించాయి. ఎవరూ చేసిన తప్పుకు ఆమె శిక్ష అనుభవించటం న్యాయం కాదనిపించింది. ఆమె కోరిక సమంజసమేననిపించింది. ఆమె ఆరాధనకు అతని కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. ఆమెను అమాంతం దగ్గరకు లాక్కుని, లక్ష్మి, యు ఆర్ గ్రేట్ అంటూ ఆమె చెంపలపై సుతారంగా చుమ్మించాడు. నీ కోరిక తీరుస్తాను లక్ష్మి అన్నాడు నిండు మనసుతో. ఈ మాత్రమైనా దయ చూపించారు, అదే చాలు నాకు అంది లక్ష్మి సంతోషంగా. మీ అమ్మగారు మంగళసూత్రం కూడా చేయించి తెచ్చారు, ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళి రాజ్యలక్ష్మి గారు చేయించి తెచ్చిన మంగళసూత్రాల గొలుసు తెచ్చి అశోక్ చేతికందించింది. ఇద్దరూ హాలులో ఉన్న దేవుని పటం దగ్గరకు నడిచారు. పటం ముందున్న కుంకుమ తీసుకుని నాకు పాపట్లో బొట్టు పెట్టండి అంది. అశోక్ ఆమె చెప్పినట్లు చేశాడు. లక్ష్మి భగవంతుని పటం వైపు తిరిగి, భగవాన్, నా మనసే నాకు ప్రమాణం. నా మనసులో, నా జీవితంలో ఆయన నుంచి నన్ను ఎడబాటు చేయకు. ఆలుమగలుగా ఆయనతో కలిసి సుఖంగా జీవించే అదృష్టం నాకు లేకపోయినా
ఆయన భారీగా బ్రతికే అదృష్టాన్ని నాకు ప్రసాదించావు. నీ ముందు ఏర్పడిన ఈ పెళ్లి బంధం నిండుగా నూరేళ్లుగా మాంగళ్యం పచ్చగా ఉండేటట్టు దీవించు అంటూ దండం పెట్టుకుంది. ఇప్పుడు లక్ష్మి ముఖంలో జీవకళ ఉట్టిపడుతుంది. కళ్ళల్లో నూతన కాంతి విరజిమ్ముతుంది. ప్రేమ కాంతితో కోరుతున్నది. పొందగలిగానన్న తృప్తితో ఆమె ముఖం వెలిగిపోతుంది. నా గుండె కొట్టుకునే వరకు మీ జ్ఞాపకాలతోనే బ్రతుకుతాను అంది. ఆమెను అనురాగంగా గుండెలకు అదుముకున్నాడు అశోక్. తూర్పు దిక్కు ఎర్రబారింది. సూర్యుడు వేగంగా పైకి ఎర్రబాగుతున్నాడు. ఇరువురు వరండాలో కూర్చున్నారు. మనిద్దరి మధ్య జరిగిన ఈ పెళ్లి విషయం ఎప్పుడూ శాంతికి తెలియకూడదు. లక్ష్మి, నువ్వు నన్ను గురించి ఎలా ఊహించుకున్నా నేను బాధపడను. నా మూలంగా శాంతికి బాధ కలగకూడదు. ఎప్పటిలా నువ్విక్కడే మీ నాన్నతో ఉండు. నాకు వీలైనప్పుడు కనీసం నెలకు ఒక్కసారైనా నేనిక్కడికొచ్చి నిన్ను చూసి వెళుతుంటాను. నువ్వెప్పుడు మా ఇంటికి రావద్దు. ఈ తోట మీద వచ్చే ఆదాయం నీ పేరు బ్యాంకులో వేసుకో. నేను వచ్చినప్పుడల్లా నీకు కావలసిన డబ్బిస్తాను. ఇంత డబ్బు నాకెందుకండి? ముందు జాగ్రత్త కోసం, పుట్టబోయే మన పిల్లల కోసం అంటూ లక్ష్మిని 2 చేతులతో ఎత్తి మెత్తటి డవలి పరుపు మీద పారిజాత పుష్పంలా సుతారంగా దించాడు. అతని మోహనత్వం, ఆవేశపు చిలిపితనం ఆమెకు చక్కెలిగింతగా ఉంది. అశోక్ ఆమె దగ్గరకు చేరాడు. ఆమె మీద చేయేశాడు. ఆమె ఒళ్ళు జల్లుమంది. లక్ష్మి మత్తుగా పిలిచాడు. తన పేరు అశోక్ నోటి నుంచి వింటుంటే ఎంతో మధురంగా వినిపించింది. ఇది నేను కలలో కూడా ఊహించని అదృష్టం అంది. అతను చేస్తున్న చిలిపి పనులు, అతను ఏం మాట్లాడుతున్నది ఆమెను విననీయటం లేదు. ఆమె శరీరం అనిర్వచనీయమైన ఆనందంతో తేలిపోతుంది. తొలి సిగ్గు మొగ్గ విడిచి ప్రేమ కుసుమమై పరిమళించింది. అతని కౌగిలిలో అలసి సొలసి దిండిపై ఒరిగిపోయింది. అలా వారం రోజులు గడిచాయి. రాజ్యలక్ష్మి గారు, అన్నపూర్ణమ్మ గారు తన పథకం నెరవేరిందన్న సంతోషంతో ఆ 2 రోజే విశాఖపట్నం వెళ్ళిపోయారు. శాంతి కూడా ఇంట్లో లేకపోవటం, లక్ష్మి అందించే అమరసుఖం అశోక్ను వారం రోజులు అక్కడ నుంచి కదలనివ్వలేదు. ప్రతి రాత్రి మధురంగా గడిచిపోయింది లక్ష్మికి. ఆ రోజు విశాఖపట్నం ప్రయాణమయ్యాడు అశోక్. లక్ష్మి ఆ ఉదయం నుంచి మాటిమాటికి కన్నీళ్లు తుడుచుకుంటూనే ఉంది. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎర్రగా ఉబ్బిపోయాయి. లక్ష్మి బాధ చూస్తుంటే అశోక్కు మనసులో చెయ్యి పెట్టి కెలికినట్టుగా ఉంది. అతను లక్ష్మితో ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నాడో శాంతి విషయం తెలుసుకుని మానసికంగా అంత వేదన అనుభవిస్తున్నాడు. లక్ష్మి ప్రేమలో తను శాంతికి అన్యాయం చేస్తున్నానని బాధపడని క్షణమంటూ లేదు. విశాలమైన అతని ఛాతి మీద తల ఆంచి ఏడుస్తూ లక్ష్మి, నన్ను మర్చిపోరు కదూ అని అడిగింది. ఆమె కన్నీళ్లు తుడుస్తూ, నిన్ను మర్చిపోవటం అంటే నన్ను నేనే మర్చిపోవటం. నీ మంచితనంతో, నీ నిజాయితీతో, ప్రేమతో నన్ను ఆకర్షించుకున్నావు. నీ ప్రేమకు బందీని చేశావు అన్నాడు. నెలకు ఒక్కసారైనా వస్తానని చెప్పండి. 15 రోజులకు ఒకసారి వస్తాను, సరేనా? సంతోషంతో లక్ష్మి కళ్ళు విప్పారాయి. కన్నీటితో అశోక్ వీడ్కోలిచ్చింది. అశోక్ శాంతి కాళ్ళ దగ్గర కూర్చుని ఆమె ఒడిలో తలపెట్టుకుని జరిగిన విషయమంతా శాంతికి చెప్పాడు. శాంతి మాట పలుకు లేకుండా బొమ్మలా అలాగే కూర్చుంది. ఆమె కర్తవ్యాన్ని గురించి ఆలోచిస్తుంది. ఆమె మనోదర్పణంలో లక్ష్మి, అశోక్ ప్రేయసి ప్రియులుగా, భార్యాభర్తలుగా చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కనిపిస్తున్నారు. ఆలోచనలతో మనసు వాయుగుండం ఏర్పడిన బంగాళాఖాతంలా ఉంది. మానసికంగా మనసులు దూరంగా ఉన్నప్పుడు శారీరకంగా కలుసుకున్న ఆ కాపురం ఊపులేని కూరలా సారం లేకుండా ఉంటుంది. మనసులు దగ్గరగా ఉన్నప్పుడు శారీరకంగా భార్యాభర్తలు దూరంగా ఉన్నా వాళ్ళ మధ్యనున్న ప్రేమ బంధం బలీయంగా ఉంటుంది. ఆయన కావాలని లక్ష్మి పొందు కోరుకోపోయినా ఆమె ప్రేమకు లొంగిపోయారు. ఆయన మనసారా నన్నే ప్రేమిస్తే జరిగిన దానికి బాధపడి డబ్బుతో లక్ష్మి నోరు మూసేవాళ్ళు, లేదా ఆమెకు నచ్చచెప్పి ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి చేసేవారు. జరిగిందంతా నాతో చెప్పి నన్ను క్షమించమని కోరేవాళ్ళు. అలా చెయ్యలేదు. ఆమె ప్రేమకు కరిగిపోయి ఆమె మెడలో 3 ముళ్ళు వేశారు. భారీగా నా స్థానాన్ని ఆమెకిచ్చారు. నన్ను మభ్యపెట్టి ఆమెతో కాపురం చేస్తూ పాపను కన్నారు. అటువంటి ఆయనతో నేను భారీగా ప్రవర్తించలేను. లక్ష్మిని పెళ్లి చేసుకోవటం ఆయన చేసిన తొందరపాటు చర్య. లక్ష్మితో కాపురం చేయటానికి వీల్లేదని తను శాసించటం అనుచితం కాదు, పాపం కూడాను. ఆయన్ని లక్ష్మికే దక్కనిస్తాను. నేను దూరంగా వెళ్ళిపోతాను. తన త్యాగం తనను మాత్రమే బాధిస్తుంది. తన కోసం ఆయన త్యాగం చేసి లక్ష్మికి దూరంగా ఆయన, ఆమె ఇద్దరూ బాధపడతారు. పాపది లేత వయసు.
తల్లిదండ్రుల లాలనలో అల్లారు ముద్దుగా పెరగాల్సిన వయసు. తల్లి తండ్రి ఇద్దరూ ఉండి పాప తల్లి ప్రేమకు దూరమయ్యి పెరుగుతుంది. అశోక్ త్యాగం ఇంతమందిని బాధ పెడుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను అతను మనసు పడిన మరో ఆడదానికి ఆనందంగా సమర్పించగల మనోధైర్యం అందరికీ ఉండదు. కానీ ఆ పని చేయాలి. నేను దేన్ని అయినా భరించగలను, కానీ ఆయన్ను మరొకరితో పంచుకోలేను. ఆయన లక్ష్మితో కాపురం చేశారన్న విషయం నా మనసును కత్తిలా కోస్తుంది. ఆయన ఇంటికి ఆలస్యంగా వచ్చినా నా అనుమానం లక్ష్మి వైపు వెళుతుంది. నాకు తాళి కట్టారు, ఆమెకు తాళి కట్టారు. తాళి కట్టిన తర్వాత ఆమెతోనూ కాపురం చేయాలి. అది సమంజసం. ఆ విషయం తనకు తెలిసిన రోజు తను పిచ్చిదవుతుంది. ఇలా జీవితం అంతా అనుమానంతో రగిలే హృదయంతో నాకు శాంతుండదు, ఆయనకు మనశ్శాంతుండదు. ఇంతకంటే ఆయనకు దూరంగా ఉంటే ఒకటే బాధ. చేస్తున్న పని చూసి పడే బాధ వేరు, చాటుగా జరిగిన దాని గురించి ఊహించుకుని పడే బాధ, చూసి పడే బాధ వేరు. చూడకుండా పడే బాధ 1000 రెట్లు నయం. నీకు అన్యాయం చేయాలని ఈ పని చేయలేదు శాంతి. లక్ష్మికి ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత ఆమె సంతోషం కోసం ఆమె దగ్గరకు వెళ్లకుండా ఉండలేకపోయాను. తీరా వెళ్ళి వచ్చిన తర్వాత నీ ముఖంలోకి చూడలేక మనసిచ్చిన నీకు అన్యాయం చేశానన్న బాధతో రాత్రులు నిద్ర పట్టక సిగరెట్లు కాలుస్తూ కూర్చునేవాడిని. లక్ష్మితో గడిపి వచ్చిన వారం రోజుల వరకు నిన్ను చేతుల్లోకి తీసుకోలేకపోయేవాడిని. ఎందుకలా ఉన్నారని నువ్వు అడిగితే సమాధానం చెప్పలేకపోయేవాడిని. అనుభవించి పాపకు తల్లిని చేసిన లక్ష్మిని వదులుకోలేక, నీతో నిజం చెప్పలేక ఇన్ని రోజుల నుంచి నాలో నేను కుమిలిపోయాను. శాంతి, నన్ను క్షమించు. నా వేదనను అర్థం చేసుకుని మండుతున్న నా మనసును చల్లార్చు. శాంతి మనసు దహించుకుపోతుంది. ఆలోచనలతో ఆమె తలలోని నరాలు చిట్లిపోయేలా ఉన్నాయి. ప్రేమకు నిర్వచనం తెలియని ఈయనకు భారీగా ఉండలేను అంటూ ఆమె మనసు ఆక్రోశిస్తుంది. శాంతి మనసులోని భావాన్ని చదివేయగలిగిన అశోక్ తప్పు చేసినట్టుగా బిక్కముఖం వేసుకుని కూర్చున్నాడు. క్రోధారుణ నేత్రాలతో శాంతి పగలగోతున్న అగ్నిపర్వతంలా ఉంది. తీక్షణంగా తననే చూస్తున్న ఆ చూపులు వాడిని భరించలేకపోతున్నాడు. అశోక్ను చూస్తుంటే అతను మానసికంగా ఎంత దిగులు పడుతున్నది అర్థమవుతుంది. శాంతి, నన్ను నమ్ము. నేను ఏ పని కావాలని చెయ్యలేదు. పరిస్థితులు నన్ను అలా చేసేలా చేశాయి. నీ మౌనం నా మనసును కాల్చివేస్తుంది. ప్లీజ్ శాంతి, మాట్లాడు. తమాయించుకోలేని ఆప్యాయతతో శాంతి భుజాలు పట్టుకుని కుదుపుతూ అన్నాడు. శాంతి కళ్ళ నుంచి జలజల రాలుతున్న కన్నీళ్లు అతని తల మీద అక్షింతల్లా రాలుతున్నాయి. నిశ్శబ్దంగా గుంబనంగా ప్రవహించే జీవనదిలా ఉంది శాంతి. గుండెలో బడబాగ్ని రగులుతున్న పెదవులపై అమృతాన్ని చిలికించటం అందరికీ సాధ్యం కాదు. తనకు అన్యాయం జరుగుతున్నా ఎదుటి వాళ్లకు అన్యాయం జరగకూడదని ఆలోచించేవాళ్ళు కొద్దిమందే ఉంటారు. ఎదుటి వాళ్ళ కోసం కొవ్వొత్తిలా ఆహుతి కావాలనుకునే వాళ్ళు కోటికొక్కరుంటారు. నన్ను ఆలోచించుకోనివ్వండి ప్లీజ్. నా ముందు నుంచి వెళ్ళిపోండి. మీరు ఎదురుగా ఉంటే నాకు పిచ్చెక్కేలా ఉంది అంది శాంతి ఆ షాక్ నుంచి తేరుకుని తనను తాను నిగ్రహించుకుంటూ. కళ్ళెత్తి అశోక్ ఆమె ముఖంలోకి చూశాడు. ఆమె కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. ఇప్పుడు తనేం చెప్పినా ఆమె అర్థం చేసుకునే స్థితిలో లేదని అర్థం చేసుకున్న అశోక్ మౌనంగా ఆ గదిలో నుంచి బయటకొచ్చి మెట్లు దిగి కిందికెళ్ళిపోయాడు. మరో 5 నిమిషాలకు కారు స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది. శాంతి ఏడుస్తూ పరుపు మీద వాలిపోయింది. తను మనసారా ప్రేమించిన మగవానిని మరో ఆడదానికి సమర్పించటం కంటే మించిన బాధ ఇంకేం ఉండదు ఆడదానికి. అటువంటి స్థితి వస్తే ఆ ఆడదాని మనసు అగ్నిగుండం అవుతుంది. శాంతి మనసు కాలిపోతుంది వేదనతో. ఆలోచనలు ఆమె అంతరంగాన్ని మదిస్తున్నాయి. అశోక్ను లక్ష్మికి అప్పగించటం అన్న ఊహే భరించలేకపోతుంది. ఒక్కరోజు ఆయన కనిపించకపోతే నాకు పిచ్చెక్కినట్టుగా ఉంటుందే. ఆయనకు దూరంగా నేను బ్రతకగలనా? అలా అని ఆయన లక్ష్మితో కాపురం చేస్తున్నా చూసి భరించలేను. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? నా చావు ఒక్కటే పరిష్కారం చూపేది. నేను లేకపోతే లేక పుట్టిన నా బాబు అనాథ అవుతాడు. సవతి తల్లి పెంపకంలో నా బాబు ఎన్ని బాధలు భరించాలో. లేదు, నేను బ్రతకాలి. నా బాబు కోసమైనా బ్రతుకుతాను. ఆయన నీడు కూడా నా మీద పడకూడదు. ఆయన చేసిన పని ఈ జన్మలో తను క్షమించలేదు. తప్పులు చేయటం మానవ నైజం. ఎంతమంది తప్పులు చేయటం లేదు? అందరూ ఇలాగే కట్టుకున్న వాళ్లను మోసం చేసి మరో ఆడదాని మెడలో 3 ముళ్ళు వేస్తున్నారా? ఆయన కరిగిపోయింది లక్ష్మి ప్రేమను చూసి కాదు, 16 ఏళ్ల ప్రాయంలో ఉన్న ఆమె లేత వయసును చూసి.
తుచ్చమైన శారీరక వాంఛల కోసం నాకు ద్రోహం చేసిన ఆయనకు భారీగా బ్రతికే కంటే ఆత్మహత్య చేసుకుని గౌరవంగా చావటం మంచిది. భగవంతుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఆయన ప్రేమ, ఆయన లాలన, ఆయనతో దాంపత్య జీవితం ఎంత మధురంగా ఉంటుంది. ఆ మధురిమలకు దూరంగా అనుక్షణం గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఆయనతో కలిసి ఉండలేక, ఆయనకు దూరమయ్యి బ్రతకలేక చిత్రవద అనుభవిస్తూ జీవోత్సవములా బ్రతకాలి. ఏడ్చి ఏడ్చి అలసిపోయి నిద్రపోయింది. 4 రోజులు గడిచాయి. శాంతికి ఆ ఇంట్లో ఎవరితో మాట్లాడాలన్నా అసహ్యంగానే ఉంది. అందరూ తమ ఆనందాన్ని దోచుకున్న శత్రువుల్లాగే కనిపిస్తున్నారు. ఎంతో అవసరమైతే తప్ప ఎవరితోనూ మాట్లాడటం లేదు. అశోక్ పని మీద హైదరాబాద్ వెళ్ళాడు. కానీ శాంతికి అనుమానం మాత్రం లక్ష్మి దగ్గరికే వెళ్ళుంటాడని, పాపను ఎంత దూరంగా ఉంచాలని ప్రయత్నిస్తుందో పాప శాంతికి అంత చేరువైపోతుంది. కసురుకున్న పాప వచ్చి శాంతి గుండెలకు కరుచుకుపోతుంది. ఆ పాప తన భర్త ప్రతిరూపం అని తెలిసిన తర్వాత శాంతికి పాప మీద ప్రేమ రెట్టింపయింది. రాత్రులు కూడా పాప శాంతి దగ్గరే పడుకుంటానని మారం చేస్తుంది. బాబును దూరంగా పడుకోబెట్టి పాపను తన పక్కలో పడుకోబెట్టుకుంటుంది. శాంతి అన్నం కలిపి గోరుముద్దలు తినిపిస్తే తప్ప పాపకు ఎవరు అన్నం పెట్టినా తినదు. రాను రాను పాపను వదిలి ఉండలేనేమో అనిపిస్తుంది శాంతికి. రాత్రి 10 గంటలయింది. వెన్నెల మల్లెపువ్వులా అందంగా మెరుస్తుంది. పాప బాబు నిద్రపోయారు. అశోక్ 4 రోజుల తర్వాత ఆ రోజే ఊరు నుంచి వచ్చాడు. ఆ రోజు నుంచి శాంతి భర్తతో మోభావంగానే ఉంటుంది. అశోక్ బెడ్రూంలోకి వచ్చాడు. బాబును పాపను చూసి వాళ్ళకి దుప్పటి కప్పి గదిలో వెలుగుతున్న ట్యూబ్లైట్ తీసేసి బెడ్ లైట్ వేసి శాంతి దగ్గరకు వచ్చి ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి అనునయంగా దగ్గరకు తీసుకోబోయాడు. విసురుగా అతని చేతుల్ని తొలగించింది. ఊహించని నిరసనకు కరెంట్ షాక్ తిన్నట్టనిపించింది. శాంతి అని పిలిచాయి అతని పెదవులు అస్పష్టంగా. శాంతి చువ్వుక్కున అతని వైపు తిరిగి చూసింది. ఆమె కళ్ళు నీళ్లు చిమ్మాయి. నేను మరబొమ్మను కాదు, మనసున్న మనిషిని. అంతేకాదు, నా మనసును ఒక్కరికే అంకితం చేసిన మనిషిని అంది 2 చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తూ. తప్పు జరిగిపోయింది. జరిగిపోయిన తప్పుని గురించి బాధపడి మాత్రం చేయగలిగింది ఏముంది? శాంతి భుజం మీద చేయేస్తూ అన్నాడు. ఆ స్పర్శ శాంతికి కంపరం కలిగించింది. అతని చేతిని తొలగించింది. నేను భారీగా మీతో కాపురం చేయలేను. నేను అందరిలాంటి దాన్ని కాదు. ఎంగిలి ఆకులో నేను భోంచెయ్యలేను. నన్ను అనురాగంగా గుండెల్లోకి తీసుకున్న ఈ చేతులే లక్ష్మిని కూడా ఇలాగే ఆర్తిగా దగ్గరకు తీసుకున్నాయి. నేను తల ఆంచుకునే మీ విశాలమైన ఛాతి మీద లక్ష్మి కూడా తల ఆంచుకుంది. మీ శరీరంలో, మీ ప్రేమలో లక్ష్మి కూడా నాతో పాటు పాలు పంచుకుంది. ఈ ఆలోచనల్ని నేను భరించలేను. మీరు కనిపిస్తే మీరు నన్ను మోసం చేయటం, లక్ష్మిని పెళ్లి చేసుకోవటం, ఆమెతో పిల్లల్ని కనటం, ఎన్నో భావాలు నా స్మృతిపథంలో మెదులుతున్నాయి. 1000 కత్తులతో నన్ను కోస్తున్నట్టుగా ఉంది. ప్లీజ్ నన్ను ముట్టుకోవద్దు అంటూ లేచి పాప పక్కకు వచ్చి ఏడుస్తూ పడుకుంది. అశోక్ ఎన్ని విధాల ప్రాధేయపడాలో అన్ని విధాల ప్రాధేయపడ్డాడు. ఓదార్చాడు, అనునయించాడు, క్షమించమన్నాడు. చివరకు లక్ష్మికి దూరముగా ఉంటానని కూడా ప్రమాణం చేశాడు. ఎన్ని విధాలు చెప్పినా శాంతి వినలేదు. శాంతి ధోరణితో అశోక్ విసిగెత్తిపోయింది. రోజులు వారాలుగా నెలలుగా మారిపోతున్నాయి. శాంతి అశోక్ల మధ్య శారీరక సంబంధం లేదు. ఒకే ఇంట్లో ఉంటున్న స్నేహితుల్లా ఉంటున్నారు. తాగి ఆరోగ్యం దెబ్బతిని లక్ష్మి నాన్న రామయ్య హఠాత్తుగా పోయాడు. లక్ష్మికిప్పుడు 5వ నెల. ఆమెను అనాథగా వదిలేక శాంతి ఎలాగూ తనకు దూరమయ్యింది. పాపం ఆ అమాయకురాల్ని కూడా పోగొట్టుకోవటం ఎందుకని శాంతి అనుమతి మీద లక్ష్మిని అక్కడి నుంచి విశాఖపట్నం తీసుకొచ్చి వేరే అద్దె ఇంట్లో ఉంచాడు. అందుకు ఇంట్లో వాళ్ళు కూడా సరే అన్నాడు. లక్ష్మిని తన ఇంటికి తీసుకురమ్మని అనటానికి రాజ్యలక్ష్మి గారికి కూడా ధైర్యం చాలలేదు. రామయ్యకు చనిపోయిన తర్వాత జరగవలసిన కర్మకాండలన్నీ జరిగిపోయాయి. ఆ రోజు అశోక్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి వచ్చేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అమ్మమ్మ కూడా తనను చూసి తప్పించుకుని తిరగటం అశోక్కు ఆశ్చర్యమనిపించింది. శాంతి, బాబు, పాప ఎవరూ కనిపించలేదు. ఏడుస్తూ గదిలో కూర్చున్న లక్ష్మి కనిపించింది. అశోక్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. నిన్ను ఇక్కడికి రావద్దని చెప్పానుగా, ఎందుకొచ్చావన్నాడు కోపంగా. నేనుగా రాలేదండి. శాంతక్క 2 రోజుల నుంచి నా దగ్గరకు వచ్చి నేనుంటున్న ఇల్లు ఖాళీ చేసి ఇక్కడికి రమ్మని చెప్పింది. నేను రానన్నాను. ఈరోజు వచ్చి నువ్వు మన ఇంటికి వస్తే నేను ఈ ఊళ్ళోనే ఉంటాను, లేదా బాబును కూడా నీకే ఇచ్చి ఇంకో లోకానికి వెళతాను అంది.
ఆ అక్క మాటలు, ఆమె ధోరణి చూస్తే అన్నంత పని చేసేలా ఉంది. అందుకే అక్క చెప్పినట్టు ఆ ఇల్లు ఖాళీ చేసి సామాను తీసుకుని ఇక్కడికొచ్చాను. నేను కాళ్ళ మీద పడి ప్రాధేయపడినా వినకుండా అక్క తన బట్టలు, బాబును, పాపను తీసుకుని వాళ్ళ అన్నయ్య గారి ఇంట్లోకి నేరుగా వెళ్ళిపోయిందండి. నేను ఎంత బ్రతిమాలినా వినలేదు. నీకు తెలియదమ్మా, ఈ వాతావరణంలో నేనుండలేను. నేను ప్రశాంతంగా బ్రతకాలంటే నేను ఆయనకు వేరుగానే ఉండాలి. నువ్వు మళ్ళీ తల్లివి కాబోతున్నావు. నాకిక అర్హత లేదు. పాపను వదిలి ఉండలేను. అందుకే పాపను, బాబును నాతోనే ఉంచుకుంటాను. మా అన్నయ్య నాకిచ్చెళ్ళింది 30 లక్షల దాకా ఉంది. వీళ్ళిద్దరికీ ఆ డబ్బు చాలు అని చెప్పి బాబును, పాపను తీసుకుని వెళ్ళిపోయిందండి అని చెప్పింది ఏడుస్తూ. అశోక్ ఒక్క ఉదుటున బయటకొచ్చి కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు. 5 నిమిషాలలో కారు శాంతి బంగళా ముందు ఆపి మెట్లెక్కి పైకెళ్ళాడు. బాబు, పాప బాల్కనీలో ఆడుకుంటున్నారు. వాళ్ళ ఆటలను చూస్తూ కూర్చుంది శాంతి. అశోక్ను చూసి ఆశ్చర్యపోయింది. జుట్టు రేగిపోయి, కళ్ళు ఎర్రబడి, ఎంతో మానసికమైన వేదనకు గురైన మనిషిలా ఉన్నాడు. శాంతి, నన్నిలా శిక్షించాలనుకుంటున్నావా? నా అనుకున్న మీరు ముగ్గురు నాకు దూరమై నా మీద కసి తీర్చుకోవాలని ఇలా చేశావా? అశోక్ గొంతులో బాధ, వేదన ప్రతిధ్వనిస్తున్నాయి. అందువల్ల నేను పొందేదేమిటి? పగ తీర్చుకున్నానన్న సంతృప్తి. అలా అనుకుంటే లక్ష్మి ఇక్కడకు రాగలిగేదే కాదు. మరెందుకు ఇలా చేశావు? నా మనశ్శాంతి కోసం. మరి నేనేం కావాలనుకున్నావు? లక్ష్మి నీడలో హాయిగా ఉంటారు. లక్ష్మిని నేను ఎన్నో విధాలా పరీక్ష చేశాను. ఆమె నీడలో మీ జీవితం హాయిగా గడిచిపోతుంది. అలా అని నువ్వు అనుకుంటున్నావు అంతే. బాబు, పాప నా కంటి వెలుగులు. వాళ్ళని పెంచి పెద్ద చేయటమే నా జీవిత ధ్యేయం. నీకు దూరంగా నేను బ్రతకలేను శాంతి. నేను బ్రతకలేను. మీ మనసు ఇప్పుడు ఎప్పుడూ నాదేనని నాకు తెలుసు. అందుకే నాది కాని మీ శరీరాన్ని మాత్రం లక్ష్మికి ఇచ్చాను. మీ మనసు ఎప్పుడూ నాతోనే ఉంటుంది. అందుకే నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. లేకపోతే మీరు లక్ష్మిని పెళ్లి చేసుకున్నారని తెలిసిన క్షణమే ఆత్మహత్య చేసుకునేదాన్ని. రోజు వచ్చి ఒక్కసారి పాపను, బాబును చూసి నాతో కొద్దిసేపు మాట్లాడి వెళ్ళండి. అంతకు మించి మిమ్మల్ని నేను కోరేదేం ఉండదు. నన్ను ఇంటికి రమ్మని మీరు నచ్చచెప్పాలని ప్రయత్నించటం వృధాశ్రమే అవుతుంది. శాంతి స్థిరంగా పలికింది. అశోక్ ఎంత బ్రతిమాలినా శాంతి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. నీకు ఎదురు చెప్పే అర్హత నాకు లేదు. ఆ అర్హతను నేనే పోగొట్టుకున్నాను శాంతి. నిన్ను, పిల్లల్ని రోజుకొక్కసారి చూసే అదృష్టమైనా నాకిచ్చావు. అంతే చాలు. నేనెక్కడున్నా నీవాడినే. నా మనసు, నా మీద అధికారం అన్నీ నీవే. నీకెప్పుడు మన ఇంటికి రావాలనిపిస్తే ఆ క్షణంలోనే వచ్చేయి. శాంతి, నువ్వు నా ఇంటికి, నా మనస్సులో నీ స్థానంలోకి రావాలని ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ జీవోత్సవంలా బ్రతుకుతుంటాను. చివరి క్షణాలలో అయినా నా కోరిక తీర్చి నాకు మనశ్శాంతిని కలిగిస్తావు కదూ అడిగాడు నీళ్లు నిండిన కళ్ళతో అశోక్. నాకు ఈ ఒంటరి జీవితం మీద విరక్తి కలిగిన రోజు తప్పకుండా మీ దగ్గరికే వస్తాను. ఇక వెళ్ళండి, లక్ష్మి ఎదురు చూస్తుంటుంది అంది. ఆ మాట అన్నప్పుడు శాంతి మనసు ఎంతగా దహించుకుపోయిందో ఆమెకు అటువంటి స్థితిని సృష్టించిన ఆ భగవంతునికే తెలియాలి. అశోక్ ఎక్కువసేపు తన ఎదురుగా ఉంటే తనని నిగ్రహం సడలిపోతుందేమో అన్న భయంతో అలా అంది. అశోక్ లేచి పాపను, బాబును ముద్దు పెట్టుకుని భారమైన మనసుతో వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపే చూస్తూ ఏడుస్తూ కూర్చుంది శాంతి. దగ్గరకొచ్చి దిగులుగా తన వైపు చూస్తున్న బాబును, పాపను చేతుల్లోకి తీసుకుంది. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.